ఇంగ్లాండ్ ఉమెన్ వర్సెస్ ఇండియా ఉమెన్ T20 మ్యాచ్. అండ్ స్మృతి మందన ఎప్పుడైతే ఆఫ్ సైడ్ బౌండరీ సాధిస్తుందో, మంచి టైమింగ్ తన బ్యాట్ నుంచి ఎప్పుడైతే వస్తుందో, ఎస్పెషలీ త్రూ ది ఆఫ్ సైడ్, అక్కడ మనం డిసైడ్ అయిపోవచ్చు దట్ ఇట్ ఈస్ ద లాంగ్ ఇన్నింగ్స్ అని. అండ్ స్మృతి మందన ఎప్పుడైనా కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడింది అంటే మోర్ ఆఫెన్ దెన్ నాట్ ఇండియా గెలిచేస్తుంది ఆ మ్యాచ్. వేరే లెవెల్ టైమింగ్ ఉంది, వేరే లెవెల్ టాలెంట్. అండ్ అలాగే సిక్స్లు చూస్తే కనుక తన బ్యాట్ నుంచి మోస్ట్ ఆఫ్ ద సిక్సెస్ వస్తూనే వచ్చాయి. అండ్ గ్యాప్స్ని కొట్టడం కానివ్వండి, లేదంటే కనుక గాల్లో ఆడడం కానివ్వండి, ఆ కంట్రోల్ సాధించడం కానివ్వండి, ఫినామినల్ బ్యాటింగ్ డిస్ప్లే. తన ఫస్ట్ ఎవర్ T20 సెంచురీ అనేది స్మృతి మందన నమోదు చేసింది. మంచి ఫామ్లో కనిపిస్తూ వస్తుంది. ఐ హోప్ షీ కంటిన్యూస్ దిస్ ఫామ్. అండ్ ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా పెద్ద స్కోర్, భారీ స్కోర్. లాస్ట్లో కాస్త ఇంగ్లాండ్ పుల్ బ్యాక్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఇండియా కొంచెం భారీ స్కోరే వాళ్ళ ముందు పెట్టింది. అండ్ దెన్ ఇంగ్లాండ్ ఆ భారీ స్కోర్ ఛేదనలో గట్టి గట్టి షాట్స్ ఆడే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అక్కడ శ్రీచరణి, ఆంధ్ర క్రికెట్కి చెందిన అమ్మాయి శ్రీచరణి, రీసెంట్గానే WPL డెబ్యూ కూడా చేసింది. వెరీ యంగ్ డేస్ ఇన్ హర్ కెరియర్. తను కూడా వచ్చి అక్కడ అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేస్తూ అటాకింగ్ బ్యాటర్స్ అందరినీ కూడా అక్కడ వికెట్లు తీసే ప్రయత్నం చేయడం, అండ్ అందులో కూడా వికెట్లు సాధించడం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 వికెట్లు అనేది సాధించడం. అండ్ వీళ్ళిద్దరూ ప్రధానమైన పాత్ర పోషించి, అఫ్కోర్స్ దీప్తి శర్మ బాగా ఆడడం, హర్లీన్ దియోల్ చాలా బాగా ఆడడం, ఇవన్నీ కనిపిస్తూ వచ్చినా కూడా వీళ్ళిద్దరూ స్టాండ్ అవుట్ పర్ఫార్మర్స్, ది సౌత్ పాస్, స్మృతి మందన అండ్ అలాగే ఇక్కడ శ్రీచరణి. అద్భుతమైన మ్యాచ్ కనిపిస్తుంది. ఇంకా సిరీస్ చాలానే ఉంది. లెట్ us see how it unfolds.